మైత్రీం భజత కిల హృజైత్రీం ఆత్మవదేవ పరానపి పశ్యత యుద్ధం త్యజతి స్పర్ధాం జయతి జజత్పరేశ్య క్రమమాక్రమణం. అంటే ఈ శ్లోకం నడిచే దేవుడి కింద పూజించబడే చంద్రశేఖర సరస్వతి స్వామి వారు చెప్పినటువంటి శ్లోకం. ఆయన అనేక గ్రామాలు తిరుగుతూ తన ప్రసంగాలు ఇచ్చే అనుగ్రహ భాషణాన్ని అందరికీ కూడా ఆధ్యాత్మికపరమైనటువంటి ప్రసంగాలు చేసేవారు. ఆయన చాలామంది వచ్చేవారు, భక్తులందరూ కూడా వినేవారు. అటువంటి సందర్భంలో చెప్పినటువంటి ఈ శ్లోకం అన్నమాట ఇది. దీని అర్థం ఏంటంటే మైత్రీం భజత అఖిల హృజైత్రీం అంటే ఎప్పుడూ కూడా ఎవరిని నువ్వు శత్రువుల కింద పరిగణించకూడదు, వాళ్ళ మిత్రుల కింద నువ్వు భావించి వాళ్ళతోటి మిత్రత్వాన్ని నువ్వు సంపాదించాలి. అందరితోటి అలా మసలాలి, స్నేహపూర్వకంగా ఉండాలి అందరితోటి కూడా. ఆత్మవదేవ పరానపి పశ్యత అంటే నీకు నువ్వు ఎలాగ గౌరవించుకుంటున్నావో, నువ్వు ఎలాగ విలువ ఇచ్చుకుంటావో నీకంటే నువ్వు ఇతరులను కూడా అంతే వాడికి ఇవ్వాలి. అంతే తప్ప నువ్వేదో గొప్పవాడివి ఇతరులు తక్కువ చేసి ఎప్పుడూ కూడా ఉండకూడదు. యుద్ధం త్యజత ఎప్పుడూ కూడా ఇతరుల మీద జగడం ఆడకూడదు, దెబ్బలాడకూడదు. స్పర్ధాం త్యజత వాడికి అంత ఉంది, నాకు ఈ ఇల్లే ఉంది, వాడికి మేళ్ళు ఉన్నాయి, వాడికి 10 ఎకరాలు ఉన్నాయి, నాకు లేదు, నాకు ఎకరమే ఉంది. ఇటువంటి స్పర్ధలు వదిలేయాలి. నీకున్నదేదో నీకున్నది, వాడికున్నదేదో వాడికున్నది. వాడు కష్టపడ్డాడు, సంపాదించుకున్నాడు, నువ్వు కష్టపడు, నువ్వు సంపాదించుకో. ఒకవేళ లేకపోతే మాని ఉన్నదాంతో తృప్తిపడు. ఆ తృప్తి అన్నది లేకపోతే మనిషికి కష్టం. నువ్వు ఆ 10 ఎకరాలు నువ్వు సంపాదించక నువ్వేం చేస్తావు, 100 ఎకరాలు ఉన్నవాడితోటి పోల్చుకుంటావు, అప్పుడు అదో బాధ. నీకు ఎంత ఉంది, ఏమీ లేదు, అదే తృప్తి అనుకో. ఎకరమే ఉంది, అదే తృప్తి అనుకో. స్వామి ఇలాగే అనుగ్రహ భాషణాలు ఇస్తూ ఉండేవాడు. ఇలాగే ఒకప్పుడు స్వామివారు కంచి దగ్గర ఒక గ్రామంలో విడిది చేశారు. ఒకనాడు ఒక బ్రాహ్మడు వచ్చాడు, చాలా పేదవాడు. ఆ బ్రాహ్మడు మొహం అంతా ఎలా ఉంది, దీనంగా ఉన్నాడు. ఆ బ్రాహ్మడు దిక్కులేక ఆఖరికి ఇంకా స్వామి దగ్గరికి వచ్చినట్టు తెలిసిపోతున్నాడు అన్నమాట. స్వామివారు ఆ బ్రాహ్మణుని చూసి ఏం నాయనా అన్నాడు. ఆ బ్రాహ్మడు కళ్ళమట కన్నీరు కాలుస్తూ, స్వామి నాకు ఒక కూతురుంది, పెళ్ళి కుదిరింది, కానీ మగపెళ్ళి వారు 13 కాసులు బంగారం కట్నం కింద అడుగుతున్నారు, అమ్మాయికి పెట్టాలంటున్నారు. నా దగ్గర ఏమీ చిల్లుగవ్వలేదు, ఎలాగా నాకింకా ఏమి దిక్కులేక నీ పాదాల మీద పడితే ఏమైనా మంచి జరుగుతుందేమో, శుభం జరుగుతుందేమో, నా ఈ కండ నుంచి కట్టెక్కుతానేమో అని వచ్చాను తండ్రి అన్నాడు. స్వామివారు అన్నట్ట, ఇదేమిటి నాయన, నేను చూస్తే సన్యాసిని, నా దగ్గర బంగారాలు వెండులు ఎందుకు ఉంటాయి అన్నాడు. ఆ బ్రాహ్మడు కంటి నుంచి ధారాపాతంగా నీళ్లు కారుస్తూ, స్వామి నువ్వే అలా అంటే ఇంక నేనేం చేయను, ఇంకా ఏమీ లేదు నాకు, ఇంకా నువ్వే రక్షించాలనేసరికి అప్పుడు స్వామి అన్నట్ట, ఓ పని చేయి, నువ్వు నన్ను కాదు, కంచి కామాక్షి అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారి దగ్గరికి వెళ్ళు, అమ్మవారిది ఎదురకుండా కూర్చో, శుభ్రంగా నీ మనసులో ఉన్నటువంటి బాధలన్నీ చెప్పుకో, అమ్మవారు వింటారు, ఆవిడి నిన్ను రక్షిస్తారు అని స్వామివారు చెప్పారు అని వెంటనే ఈ యొక్క బ్రాహ్మడు కామాక్షి ముందర కూర్చున్నాడు. ఆ తల్లి ముందర కూర్చుని కళ్ళు మూసుకుని ధారాపాతంగా కళ్ళమ్మట నీళ్లు కారుస్తూ మనసులోనే ఆ నామాలు జపిస్తూ, అమ్మా నాకు ఈ కష్టం వచ్చింది, ఎలాగా ఏం చేయాలి అని గడిపాడు. సాయంత్రం వరకు ఉన్నాడు. ఈ లోపున ఇక్కడి స్వామివారు కూర్చుని ఉండగా అందరూ కూడా వింటున్నారు, ఈయన ఏవో చెప్తున్నారు, అందరూ కూడా వింటుంటే ఒక వర్తకుడు వచ్చేట. వర్తకుడు వచ్చి ఈ స్వామికి నమస్కారం చేసి, స్వామి ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని మీ దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ నాకు కుదరలేదు, ఈ వేళ కుదిరింది, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని జేబులోంచి ఒక పొట్లం ఒకటి తీసి ఆ స్వామివారి దగ్గర ఉన్నటువంటి పళ్ళల్లో పెట్టేట. స్వామివారు అన్నారు, ఇదేమిటి నాయనా అన్నాడు. ఇది బంగారు కాసులండి, ఎప్పటి నుంచో మీకు ఇవ్వాలి,
మీ దగ్గరికి వస్తే ఏదో వినియోగిస్తారు కదా అని నా మనసులో కోరిక అని స్వామివారు వారించారు. ఇదేమిటి, నాకు బంగారాలు ఎందుకు నాయన, నువ్వు వచ్చావు, దర్శనం చేసుకున్నావు, నేను కూడా నిన్ను చూశాను, సంతోషం, అంతకంటే ఈ బంగారాలను ఈ డబ్బులు అవి నాకెందుకు నాయన అనేసరికి ఆ వర్తకుడు వినలేదు. వినకుండా మీరు తీసుకోవాలి, నా మనసు సంతోషం అని చెప్పి ఆ ఇచ్చేసి మళ్ళీ ఒకసారి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన ఆ పావు గంటకి ఈ బ్రాహ్మడు వచ్చాడు. వచ్చి ఆ స్వామికి మొక్కి, మీరు చెప్పినట్టే ఆ తల్లికి మొక్కాను, నా బాధలన్నీ కూడా చెప్పుకున్నాను అని చెప్పి స్వామికి చెప్పాట. అప్పుడు స్వామి, మంచిది నాయన, సంతోషం, సరే అయితేను ఆ పళ్ళల్లో ఏముందో చూడు అన్నట్ట. ఏదో పొట్లం ఉంది, ఆ పొట్లం ఏంటో విప్పు అన్నట్ట. విప్పితే అందులో బంగారు కాసులు ఉన్నాయి. ఈ బ్రాహ్మడు ఆనందానికి ఆశ్చర్యానికి అవధులు లేవు. కళ్ళమ్మట ఆనంద బాష్పాలు రాలిపోతున్నాయి. ఆ సజల నయనాలతో స్వామికి చూశాడు. సరే ఎన్నున్నాయో లెక్కెట్టమన్నాడు. లెక్కెడితే సరిగ్గా 13 ఉన్నాయి. ఆ బ్రాహ్మడు స్వామి కాళ్ళ మీద పడిపోయాడు. ఆ స్వామి అన్నట్ట, నీకు కావలసినవే కదా నాయన, చక్కగా వెళ్ళి మీ అమ్మాయి పెళ్లి చేసుకో, ఆ తల్లిని వేడుకో అని ఆశీర్వదించి పంపాడనమాట. స్వామి మహిమలు ఇలా ఉంటాయి.